పవన్ని ఎవరు ఫస్ట్ తెలుసా అన్పాపులర్ చేశారో ఈ పేపర్ వాళ్ళే, మా కమ్మ పేపర్ వాళ్ళే. ఈ బికాస్ ఆఫ్ చంద్రబాబు. ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో, ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీ ఈ రాధాకృష్ణ అనేవాడు ఏందో తెలుసా, పవన్ కళ్యాణ్ భార్య, పవన్ కళ్యాణ్ ఇంకో భార్య, ఇవన్నీ బొమ్మలేసి అతని గురించి అలా అవమానకరంగా రాశారు. ఒక అమ్మాయి ఇంటర్వ్యూ తీసుకుని, అది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి పర్సనల్ మ్యాటర్ కదా, అది పర్సనల్ మ్యాటర్ కదా. ఆయన భార్య, ఆయన కుటుంబం, ఆయన వ్యక్తిత్వం, ఆయన విలువలు, ఆయన ఇష్టం, అది నీకే సంబంధం. ఆ ఇంట్లో భార్య ఒక అమ్మాయి కామెంట్ చేస్తే నువ్వెందుకు పేపర్ పెట్టాలి? ఫస్ట్లో ఎందుకు పెట్టాలి? పేపర్లో రాయాలి అంటే అన్పాపులర్ చేయాలి, చేసి బ్లాక్ మెయిల్ చేసి చంద్రబాబు కాళ్ళు నిలబడేలా చేయాలి. లేకపోతే ఎక్కడ పవన్ కళ్యాణ్, ఎక్కడ అవినీతి పరుడైన చంద్రబాబు నాయుడు ఎంత హానెస్ట్ ఉండేవాడు మొన్నటిదాకా. అందుకని ఈ కాపులను తీసుకెళ్లి చంద్రబాబుకి ఇస్తాడా? ఆయన చేతిలో ఉందా? కాపులు అనే వాళ్ళకి ఇండివిజువాలిటీ లేదా? వ్యక్తిత్వం లేదా? వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రొఫెసర్లు, డాక్టర్స్, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్స్, లాయర్స్, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఈ కాపులు ఎందుకు వేస్తారు చంద్రబాబు నాయుడికి? ఎన్ని మోసాలు చేశాడు అంటే ఫస్ట్ ఏమన్నాడు, మన కాపుల్లో ఎవరు ముఖ్యమంత్రి లేడు, రావాలి అని కదా వచ్చావు పవన్ కళ్యాణ్. ఇప్పుడు సడన్గా వచ్చేసి నేను ముఖ్యమంత్రిగా పనికిరాను, చంద్రబాబు పనికి వస్తాడు, నువ్వు పనికిరావు, వదిలేసాయి. కాపులో ఇంకా వేరే లేరా? కాపులో నీకంటే గొప్పవాళ్ళు లేరా? నీకంటే చదువుకున్న వాళ్ళు లేరా? నీకంటే బుద్ధి గల వాళ్ళు లేరా? ఉన్నారు కదా, ఇంకొకటి పెట్టు కాపులో ముఖ్యమంత్రిగా. ఏ కాపులు ఎవ్వరు ముఖ్యమంత్రిగా పనికిరారా? నువ్వు కూడా పనికి వస్తావా? చివరికి నువ్వు కూడా పనికిరావా? చంద్రబాబు పనికి వస్తాడా? అవినీతి పోటు పనికి వస్తాడా? వెన్నుపోటు దాడు పనికి వస్తాడా?